హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా పిజ్జా తినాలి అనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సేమ్ అచ్చం పిజ్జా తిన్న ఫీలే వస్తుంది. టేస్ట్ అయితే ఏమాత్రం తీసుకోదు. చాలా ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇంట్లో పిజ్జా సాస్ కనుక లేకుండా ఉంటే ఇంట్లో మనకు రెడ్ చిల్లీ పికెల్ ఉంటుంది కదా, దాంట్లోనే కొద్దిగా కచ్చప్ యాడ్ చేస్తామంటే దీన్ని మనము పిజ్జా సాస్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసి మనం తీసుకున్న టోస్ట్ని వన్ సైడ్ మాత్రమే టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ని అప్లై చేసి దీనిపైన కొద్దిగా చీజ్ కూడా వేసి మనము నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా దీంట్లో వేయండి. నేనైతే క్యాప్సికమ్, ఆనియన్, కొద్దిగా టమాటో కూడా యాడ్ చేశాను. అంటే మీ దగ్గర వెజిటబుల్స్ ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా యాడ్ చేసుకొని దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్గా చీజ్ వేసి కాసేపు మూత పెట్టి 2 నిమిషాలు అలానే ఉండిచ్చామంటే పర్ఫెక్ట్గా పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా టోపింగ్ కోసము ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్ మీకు దగ్గర ఉంటే ఎక్స్ట్రాగా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.